మాకు పూజారి ఏరా బీసీ ఎస్సీ ఎస్టీలు అంటే మీకు నోరు తిరగదా అంటాడు. మాకెందుకు తిరగాలి? మాకు వచ్చిన భాషలనే చెప్పు. మేము డాక్టర్ కాగలుగుతాము, ఇంజనీర్ కాగలుగుతాము, సైంటిస్ట్ కాగలుగుతాము. నీ తొక్కల దానికి అది ఎందుకు పనికిరాని నీ మంత్రాలు ఎవరికి పనికి వస్తాయి? నీ మంత్రాలతోటి ఎవరికి తిండి పెడతాడు? ఈ బాబునోనికి రోగం వస్తే డాక్టర్ దగ్గర పోతాడా? వాడు మంత్రం వేసి తగ్గించుకుంటాడా? చెప్పండి నాకు. ఆ చెత్తనే అవసరం లేదు. ఎందుకు నువ్వు సంస్కృతంలో చెప్తున్నావు, తెలుగులో ఎందుకు చెప్తలేవు ఆ మంత్రాలు? అవి గిట్ట తెలుగులో చెప్తే నీ గుడికి ఒక్కడు రాడు. అంటే అలా అంత చెత్తనే ఉంది. అర్థమైందా? ఆడ బ్రాహ్మణుడు పైన ఉండాలి, బ్రాహ్మణి కాలు మొక్కాలి, బ్రాహ్మణుడు ఎన్ని తప్పులు చేసినా శిక్షలు ఉండయి. మిగతా శూద్రుడు తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే. నీ వజ్రాలు వైడూర్యాలు నీ ఇంట్లో అన్ని తీసుకుపోయి బ్రాహ్మణులకు సమర్పించాలి. ఇవే ఉంటాయి చెత్త అంతా. ఏముంటుంది? ఏ మంత్రం అన్నది ఇవ్వండి. వాని మంత్రాల చింతకాయలు రాలితే ప్రకృతి వానికి ఇంటే నేను ఒకటే అడుగుతున్నా బాపనోని. అది చాగంటి గారిని అడుగుతున్నా, దాస్ మనోహర్ దాస్ గారిని అడుగుతున్నా, ఇంకోడని ఎవరినని అడుగుతున్నా. మీ మంత్రాలకు శక్తి ఉంటే ఒక్క 2 నిమిషాలకు, 1 సెకండ్ కోసం భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఒక కొంచెం తగ్గియండి. లేకపోతే ఒక రోజు సూర్యుడు మన దిక్కు రాకుండా చేయండి. ఒక తుఫాను రాకుండా చేయండి. ఓ భూమి తిరిగే కక్షను మార్చండి. ఎవడింటారా? ఏది తింటది? మీరు చెప్తే ఒక పక్షినది, ఒక పులినది. పులులు ఏ జీవులను చంపకుండా బతికేటాడు. ఏనికి ఎట్లా గడ్డి తింటుందో పులిని కూడా గడ్డి తినేటట్టు చేయండి మీ మంత్రాలతోటి. ప్రకృతి మీరు చెప్తే ఎందుకు తింటుందిరా? అట్లా గిట్ట ఏంటే మీరు బాబనోడు ఎవరు సావనే సావడు. మీకు ఏది శాతగాక కూసున్న దగ్గర ప్రజల సొమ్ము దోసుకోవడానికి, ప్రజల్ని అజ్ఞానం నెట్టేసి వాళ్ళ సొమ్ము దోసుకోవడం తప్ప మీరు ఏం చేస్తున్నారు? మీ ఇవాళ లాస్ట్కి ఏ స్థాయికి వచ్చింది అంటే గుళ్ళనంట దేవాదాయ శాఖ నుంచి ఎత్తేయాలంట. ఎంత దారుణం! ఇంకా అవసరమైతే మసీదులని, ఆ యొక్క చర్చిలను కూడా వాటికి కూడా సపరేట్ శాఖని కేటాయించాలని చెప్పాలి. కానీ అలా మసీదులలో పెద్ద ఆదాయం లేదు. చర్చిలు కొన్నే ఉన్నాయి కాబట్టి మనం చేస్తలేము. అవసరమైతే వాటికి కూడా రెగ్యులేషన్ చేయాలి. కానీ ఉన్న గుళ్ళని రెగ్యులేషన్ తీసేస్తే ఏమవుతుంది? మొత్తం బాబనోడే దోసుకుంటాడు. అంటే ఇప్పుడు ఇవాళ తిరుపతిలో ఉన్న 100,000 కిలోల బంగారం బాబనోళ్ళు ఎత్తేసుకుంటారు. ఇలా కేరళలో అది ఇంకో నేలమాలిగా తిరగనిస్తలేరు. అంటే ఎంత బంగారం ఆ నేలమాలిగలు దాచిపెట్టిండో ఈ బాబనోడు ఆలోచించుకోరు. ఇలా ప్రాచీన శివలింగాలు ఎత్తేసిరు. ఎందుకు కొట్టేసిండ్రు? ఆడ మొత్తం బంగారం దాచిపెట్టుకున్నాడు లోపల. ఆ నిధుల కోసం, గుప్త నిధుల కోసం ఎత్తేసిండు. మరి ఏ శివుడు వచ్చి ఆ ఎత్తేస్తుంటే ఎవడు ఆపుతా? ఏ శివుడు వచ్చి కొడతలేడేంద్ర వాళ్ళని ఎత్తేసినని? అబ్యూజ్. ఎంత దారుణమైన వివక్ష అంటే! మళ్ళా నిజాలు చెప్తే సంతోషపడాలి, ఆ యొక్క చెత్త నుంచి బయటకు రావాలి అని ఆలోచించాలి తప్ప ఎవడు చెప్తే వాళ్ళ మీద కాదు. మోడీకి అధికారం కావాలంటే ఈ హిందూ ముస్లిం చెత్త ఎందుకురా? నువ్వు వాడు కట్టిన ట్యాక్స్లకి కాంగ్రెస్ వాడిని కట్టిన మంచి కట్టినా అని చెప్పు, నీకే ఓటేస్తారు కదా. ఏముంది అందులో? వాడు ఒకటి కడితే నువ్వు 10 కట్టు, నీకే ఓటేస్తారు కదా. అయిపోయింది కదా. అంటే నీకు కట్టేది లేదు, కడితే నువ్వు దోసుకొని తినలేవు. కాబట్టి ప్రజల దృష్టి మరల్చాలి. ఎన్నేళ్ళు చేస్తావు? దట్స్ నాట్ కరెక్ట్. నీకు నిజంగా వాజ్పేయి గారు గింత దిగజారలేదే. ఆయన చేసిండా చేయలేదు తర్వాత, కానీ గింత దిగజారలే. ఈ మోడీ లాగా గింత దిగజారలే. అది కరెక్ట్ కాదు. దేశం మీద మళ్ళీ దేశభక్తులం అని చెప్తారు. దేశాన్ని 2 ముక్కలు చేయమని 2 నేషన్ థియరీ కింద ముస్లింలకు ఒక దేశము, హిందువులకు ఒక దేశం చేయమని చెప్పింది వీళ్ళే. మళ్ళీ ఇవాళ అఖండ భారత్ అంటారు. ఎక్కడికెళ్ళి పట్టుకొస్తారు అఖండ భారత్? అంటే ఎక్కడ కూడా అది ఆవు విసర్జక పదార్థము. అది దానికి వద్దనే రక్తాన్ని వారవేయదు ఆవు. చూడండి, పాలను వారవేయదు చూడండి. కానీ ఉచ్చని పెండని వారవస్తుంది. ఎందుకంటే అది ఉచ్చ ఆపుకుంటే ఆ ఉచ్చ రక్తంలో కలిస్తే చచ్చిపోతుంది ఆవు. మనిషి అయినా అంతే. అర్థమైందా? ఆవు పెండ రక్తంలో కలిస్తే ఇప్పుడు అదేమంటారు, అపెండిక్స్ వలిగింది అంటారు. వలిగితే అదేమవుతుంది? అందులో వైరస్లు, బ్యాక్టీరియాలు. మన 3 రోజులు ఒక నాన్ వెజ్ తింటే 72 గంటలు, వెజిటేరియన్ తింటే 24 గంటలు. 24 గంటలు కుళ్ళిపోతుంది అదంతా ఆహారం. ఆ కుళ్ళిపోయిన ఆహారంలో అలా వైరస్లు, బ్యాక్టీరియాలు వచ్చి చేరుతాయి. కాబట్టి శరీరానికి అవసరం లేని విసర్జక పదార్థమే ఆవైనా మనిషి అయినా బయటకు పంపించాల్సిందే. లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు అది రక్తంలో కలిస్తే అన్నప్పుడు ఆ విషతుల్యమైనటువంటి దాన్ని పూసుకో, రాసుకో, ఉచ్చవు తాగు, ఆ క్యాన్సర్ పోతుందని ఎట్లా చెప్తావు? ల్యాబ్కు పంపిద్దాం, వాళ్ళు ఉచ్చలేముందో చూద్దాం.
ఆ పెండలు ఏముందో చూద్దాం, ఏమీ లేదు. అప్పుడు కట్టెలు లేక, కట్టెలు కొట్టుకునే టెక్నాలజీ వీని దగ్గర లేక ఆవు పెండని వాడుకొని దాని పిడికలు లెక్క, దాని యొక్క ఏమంటారు, దాని ద్వారా వాడు ఈ యొక్క కట్టెలు లెక్క వాడుకున్నాడు వాడు. ఎందుకంటే దాని ద్వారా అది కూడా ఎందుకు వేస్ట్ చేయాలని, ఎందుకంటే వాడిని కట్టెలు కొట్టే టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు ఆ రోజులలో. ఆయుధాలు లేవు కట్టెలు కొట్టడానికి. కాబట్టి వాడు పెండని కట్టెలు లెక్క వాడుకున్నాడు, ఏది వేడి చేసుకోవడానికి, యజ్ఞం చేసుకోవడానికి, లేకపోతే నీళ్లు వేడి చేసుకోవడానికి, ఇంకో దానికి. సో ఆ పరిస్థితులలో అది గంతకు తప్ప అందులో తీయండి, ల్యాబ్ పంపిద్దాం, తీయండి. విసర్జక పదార్థము అలా బ్యాక్టీరియాలు, వైరస్లే ఉంటాయి. దాన్ని రాసుకుంటూ ఎంత అజ్ఞానాన్ని నింపుతున్నావు రోజు రోజుకి. వెరీ అన్ఫార్చునేట్. ఆలోచించండి మిత్రులారా.